నమస్కారం. వినుకొండ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి నివాళులు అర్పించిన ఆయా పార్టీల నాయకులు. ఆర్టీసీ కండక్టర్ ఇంట్లో చోరీ. వినుకొండ పట్టణం సిద్ధార్థ నగర్ లో చోటు చేసుకున్న సంఘటన. వినుకొండ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం, 5 వ్యక్తులకు గాయాలు. నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గుర్రం జాషువా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాషువా సేవలను స్మరించుకున్నారు. గుర్రం జాషువా గారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని సమాజంలో సమాజ స్థాపన కోసం నడుం కట్టి రచనలు రాసిన గుర్రం జాషువా గారి నవయుగ కవి చక్రవర్తి, గండపెండర వీరుడు, మరి సమాజమే ఈ సమాజం అని ఒక గుర్తింపు తెచ్చి ప్రజల కోసం అనేక రచనల ద్వారా తనదైన శైలిలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థిక అసమానతలను కూడా దృష్టిలో ఉంచుకొని అనేక గొప్ప రచనలు రాసినటువంటి గొప్ప మహావీర కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. వారి యొక్క 54వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వినుకొండలో చాలా గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అలాగే మన వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయులు గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో మరి పాల్గొని మరి ప్రజలందరికీ కూడాను ఒక మంచి సంప్రదాయాన్ని, అలాగే ఒక ఉన్నతమైనటువంటి విలువలను అందజేసే దానికోసం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జాన్సుందరరావు గారు, పార్టీ అధ్యక్షులు రోసయ్య గారు, అలాగే సురేష్ గారు, అలాగే కోటిశ్రావు గారు, అలాగే ప్రసాద్ గారు, ఇంకా చాలామంది తదితరులు ఉన్నారు. వారందరికీ కూడా అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం గుర్రం జాషువా గారి వర్ధంతిని జరుపుకోవాల్సిన ఆవశ్యకత చాలా ప్రముఖమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మన ప్రాంతంలో పుట్టాడు, మన ప్రాంతవాసి అయినప్పటికీ కూడా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి చాటగడపాడులో పుట్టి వినుకొండలో నడయాడినటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి అనేక గొప్ప రచనల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈనాడు ప్రపంచంలోని ఒక మేధావిగా, ఒక అగ్రగామికుడిగా నిలబడినటువంటి గుర్రం జాషువా గారిని మనం కొడియాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటాం. మరి ఆయన రచనలకు ముందు మరి అంబేద్కర్ గారు కొన్ని రచనలు పేద పడుగు బలహీన వర్గాల కోసం, అలాగే మహిళల కోసం, అలాగే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు జనం కోసం అనేక రచనలు రాయడం జరిగింది. వాటిని స్ఫూర్తిగా తీసుకొని గుర్రం జాషువా గారు మరికొన్ని సూచనలు జోడీకరించి అనేకమైనటువంటి మంచి రచనలు చేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. గబ్బిలం కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాడు. ఈరోజు సత్యహరిశ్చంద్ర నాటకం భారతదేశ చరిత్రలో ఒక మకుటం లేని కిరీటం పెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రచనగా ప్రజలు కొనియాడుతున్నారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. సోదరులారు, ఈ విధంగా మరి గుర్రం జాషువా గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భావితరాలకు మన యొక్క బాధ్యతను వారికి అందించి మరి ఈ భూధరా మండలం ఉన్నంతకాలం కూడాను గుర్రం జాషువా గారి కీర్తి ప్రతిష్టలు వెలుగొందాలని మరి కోరుకుంటా ఉన్నాం. మరి గుర్రం జాషువా గారి రచనలు మనం సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టిన వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే భావితరాల్లో మరో నవయుగ కవి చక్రవర్తులు, అలాగే సమాజం కోసం పాటుపడేటువంటి కవి చక్రవర్తులు అందరూ కూడా ఉద్భవిస్తారని నా ఆశాభావం.
అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడాను మరి గుర్రం జాషువా గారిని మనం గుర్తుపెట్టుకొని మన వినుకొండకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వినుకొండ పట్టణంలో జాషువా కళాప్రారంగం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో జాషువా గారికి నివాళులు అర్పించడం 54వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరి ప్రీతమ నాయకులు జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారు ఒక గొప్ప కవితో పాటు అభ్యుదయ భావజాలం కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆ మహనీయుడు వినుకొండ మండలం చేటగడ్డపాటు గ్రామంలో మన పరిసర ప్రాంతాల్లో ఆయన జన్మించినందుకు మనందరికీ కూడా ఎంతో సంతోషం. ఆయన చదువుకున్నటువంటి విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడ గుంటూరులో జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ ఉద్యోగం విరమణ తర్వాత తన బాల్యంలో ఉన్నటువంటి దీపాల బాబయ్య శాస్త్రి గారి సాన్నిధ్యంతో కవిత రూపంలో ఉన్నటువంటి అప్పట్లో సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం మీద ఆయన చేసినటువంటి పోరాటాలని వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జాషువా సంక్షేమ సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు పద్మభూషణ్, కళాప్రపుర్ణ, కవికోకిల, కవితా విశారద, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ జాషువా గారి 54వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని మనందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ వర్ధంతి సందర్భంగా మనం మరోసారి మనం చేసుకోవాల్సింది ఈ సమాజంలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా గుర్రం జాషువా గారు పోరాడారు. ఆయన తండ్రి హిందువు, తల్లి క్రిస్టియన్, యాదవ కుటుంబంలో చెందిన తండ్రి, అట్లానే దళిత వర్గానికి చెందినటువంటి తల్లికి పుట్టినటువంటి ఆయన ఇందాక మన వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టుగా హిందూ మతము, క్రిస్టియన్ మతము కూడా వివక్షాపూరితంగా వ్యవహరిస్తే ఆయన చివరికి ఎక్కువ కాలం మసీదుల్లో గడిపేవారు. అందుకని ఆయన ఏమన్నాడంటే తానుగా నేను విశ్వనరుడిని, నాకు మతం లేదు అని చెప్పి మాట్లాడాడు. నేను అందరి వాడిని, నేనేదో ఒక మతం ఫ్రేమ్ లో ఉండేవాడిని కాదు, కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత అంతా కూడా పోవాలి అని చెప్పి గట్టిగా యుద్ధం చేసినటువంటి ఒక మహానుభావుడు గుర్రం జాషువా గారు. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే లాంటి వాళ్ళ స్ఫూర్తితోటి ఈయన చాలా చక్కటి ఒక మంచి సందేశాలని ప్రపంచానికి ఇచ్చాడు. ముఖ్యంగా ఈయన్ని అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన కవులందరూ కూడా కేవలం దళితుల పట్ల రాస్తున్నాడు కాబట్టి ఈయన దళిత కవి అంటం మాత్రమే కాకుండా ఈయన రాసే దాంట్లో చాలా గొప్ప సాహిత్యం ఉంది, సాహితీ విలువలు ఉన్నాయి, మంచి సబ్జెక్ట్ ఉన్నది, ఆయనకు ఒక స్థాయి ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఆయనకి తిరుపతి వెంకట కవులు కూడా కన్నుగండేను ఆయనకి తొడిగి గౌరవించి విజయవాడ వీధుల్లో కూడా ఊరేగించారు. ఇవాళ మరి ఆయన వర్ధంతి సందర్భంగానైనా సరే మనం కనీసం ఆయన పుట్టిన గడ్డేది, ఆయన ఇక్కడ ఏబిఎం కాంపౌండ్ లో కూడా టీచర్ గా పనిచేశారు. క్రిస్టియన్ ఆస్తులు చాలా ఉన్నాయి. క్రిస్టియన్ మైనారిటీ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు కూడా ఆ క్రిస్టియన్ ఆస్తులను కాపాడాలి అని చెప్పి గట్టిగా ఆయన ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో చేశారు. జాషువా గారి వర్ధంతి సందర్భంగా కనీసం ఆయన నివాళులు ఇచ్చే సందర్భంగా నేను ఒక విషయాన్ని ఈ ప్రజానీకం దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ఇవాళ ఆయన పనిచేసినటువంటి ఏబిఎం కాంపౌండ్ లో ఆ స్కూలు ఎప్పుడో మూతేశారు. దాని చుట్టూతా కబ్జాదారులు తయారయ్యారు. వాళ్ళు వినుకొండలో చక్కగా బిల్డింగ్లు కట్టేస్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చీఫ్ విప్ ఆంజనేయులు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నారు. ఆయన మౌనం దేనికో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా మొన్నటి దాకా మిశ్రమ బంగ్లాలో ఆక్రమణ జరుగుతుంటే దాన్ని ఎక్కడా కూడా ఆక్రమణ జరగలేను, అక్కడ సెలవు కనుక నాశనం చేస్తే దాన్ని నేను కాపాడుతాను అని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పారు. మేము అందరూ కూడా సంతోషించాం. క్రిస్టియన్ మైనారిటీ ఆస్తులన్నింటినీ కూడా కాపాడుతానని ఒక ఎమ్మెల్యేగా చీఫ్ విప్ గా ఆంజనేయులు గారు భరోసా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇవాళ ఏబిఎం కాంపౌండ్ లో హై స్కూల్ దాంట్లో చాలా మంది చదువుకుని కలెక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద విద్యావంతులు అయ్యారు. ఇవాళ వెళ్లి చూస్తే బాధేస్తుంది. అక్కడ దాన్ని ఆనుకొని పెద్ద పెద్ద కట్టడాలు కట్టేస్తా ఉన్నారు. ఆ స్కూల్ రేపో మాపో పడేస్తారు. అది కూడా జ్ఞాపకం కూడా ఉండదు. ఇంత కబ్జాలు వినుకొండలో జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ జాషువా గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ ప్రజానీకం దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం, మీరు నోట్ చేసుకోకపోతే, మీరు మీ అధికారాన్ని సవ్యంగా ఆ కబ్జాదారులకు వ్యతిరేకంగా ఉపయోగించకపోతే జాషువా గారికి కానీ లేకపోతే ఆ క్రిస్టియన్ మైనారిటీకి కానీ మీరు చేసినటువంటి సాయం ఏమైంది? ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ మనం మాట్లాడుకోవాలి కదా. అంతకన్నా విచిత్రంగా ఇవాళ మన కమిషనర్ గారు ఏం చేస్తారు?
చేస్తున్నారు మున్సిపాలిటీలు నాకు అర్థం కావట్లేదు. ఏ చిన్నవాడు ఇల్లు కట్టుకోవాలన్నా దానికి పర్మిషన్ కావాలని చెప్పి మాట్లాడే కమిషనర్ గారు ప్లాన్ అప్రూవల్ లేకుండా పెద్ద పెద్ద కట్టడాలు జరిగిపోతా ఉంటే అది మా పరిధిలోకి రాదని చెప్పి తప్పించుకు తిరగటం అనేది ఇది అధికారాన్ని విధుల్ని నిర్వహించడం అవుతుందా? కమిషనర్ గారు మీరు చెప్పాలి సమాధానం. జాషువా గారు మన ప్రాంతంలో పుట్టడం వాస్తవంగా మన ప్రాంత వాసులందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే అంటరానితనం అనేది ప్రచురులైన ఆ రోజుల్లో దాదాపు 70 సంవత్సరాల క్రితం సమాజంలో ఉన్న అతి పెద్ద విపత్తులు అనేది ఆ రోజున దాని మీద పోరాటం చేసిన మహానుభావుడు మన చాటగడపాడు గ్రామంలో పుట్టడం. ఆయన కవితల ద్వారా ఈ సమాజం మొత్తాన్ని కూడా ఒక దీపంలాగా వెలుగు చూపిన మహామనిషి ఆయన. ఆయన రాసిన కవితల్లో ముఖ్యంగా గబ్బిలం, ఫిర్దౌసి అనే కవితలు అందరికీ కవితా ప్రపంచంలో ఎంతో మందికి మార్గదర్శకమైనవి. ఆయన గబ్బిలం అనే ఒక కవితా సంపుటిలో ఆ సంపుటిని రాసింది ఒక కథానాయకుడు, ఒక దళితుడు. ఆ దళితుడు ఆ కాశీ విశ్వనాథ స్వామికి తన యొక్క గాథని చెప్పడానికి ఒక గబ్బిలం అనే ఒక పక్షి ద్వారా, మనం గబ్బిలాన్ని చూస్తూ ఉంటుంది సార్, ఈ గుడిలోకి నాకు ప్రవేశం లేదు కానీ గబ్బిలాలకు మాత్రం దేవాలయంలో ప్రవేశం ఉందని చెప్పి దాని ద్వారా ఆయన ఇచ్చిన సందేశం అనేది ఇప్పటికి కూడా ఎంతో మందిని మేల్కొలుపుతూ ఉంటుంది. అదేవిధంగా ఫిర్దౌసి అనే కవితల్లో ఆయన రాజుకి, కవికి, సామాన్య మానవుడికి రాజు మీద ఆయన రాసిన కవితలు చాలా. ఒక రాజు మరణించినచో ఒక నక్షత్రం నేలకు రాలుతుంది, అదే సుకవి మరణించినచో ఒక తార నీటిస్తుంది, రాజు చనిపోయిన తర్వాత జీవించి ఉండేను రాతి పలకాల ఉండు, అదే సుకవి కనుక మరణించితే జీవించి ఉండు ప్రజల నారకలందు అని చెప్పేసి చాలా గొప్పగా ఆయన కవితలు. ఇవి చాలా ముచ్చుతునుకలే. అలాంటి గొప్ప కవితా సంపుట్లు రాసిన మనిషి ఆయన. మన ప్రాంతంలో జీవించడం అనేది మనం అందరం కూడా ఆయన జీవితాన్ని కొంత ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఆయన జీవితంలో ఆయన ఎన్నో పురస్కారాలు పొందారు, ఎన్నో పద్మభూషణ్ లాంటి అవార్డులు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటికంటే కూడా అందరం చెప్పుకోదగింది ఏంటంటే తిరుపతి వెంకట కవులు అని చెప్పేసి ప్రసిద్ధిగాంచిన కవులు ఆయన కాలికి, వాళ్ళ చేతులతో ఆయన కాలికి గండ పేరును తొడిగారు. అది ఆ రోజుల్లో అంటే అస్పృశ్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక అంటరానితనాన్ని మీద పోరాడే మనిషికి ఒక తిరుపతి వెంకట కవులు ఆయన కాలికి గండ పేరును తొడగటం అంటే అది సామాన్యమైన పురస్కారం కాదు. గొప్ప మనిషి జాషువా గారు అని చెప్పేసి అందరూ కూడా తెలుసుకుంది. భావితరాలైన అందరూ కూడా ఆయన జీవితం వాస్తవం ఏంటంటే హిందువులు మా మీద వ్యతిరేకంగా ఉన్నారని హిందువులు బహిష్కరించడం జరిగింది. హిందువులు కవితలు రాస్తున్నారని క్రైస్తవులు బహిష్కరించారు. ఆయన జీవితం ఒక నాస్తికుడిగా చివరికి ఆయన నాస్తికుడిగా మిగిలి ఆయన జీవితం అంతా కూడా నాస్తికుడిగా బతకడం జరిగింది. అలా ఆయన జీవితం మనందరికీ కూడా ఆదర్శం కావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సమాజ సేవకుడు, అభ్యుదయ కవి, పద్మభూషణ్ మహాకవి గుర్రం జాషువా వర్ధంతిని వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జాషువా సమాజానికి చేసిన సాహిత్య సేవలను, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు. జాషువా ఆశయాలను, విలువలను మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహా గొప్ప కవి, ఎంతో మంది జీవితాల్లో తన కవితలతో చీకటిని వెలుగులుగా చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన రాసిన రచనలు కానీ, ఎన్నో కవితలు కానీ మాలాంటి యువకులకు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక సామాజిక స్పృహ, ఈ సమాజం పట్ల యువత, అదేవిధంగా ప్రతి పౌరులు ఈ సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పి ఆ కవితల్లో తెలియజేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన రాసిన అనేకమైనటువంటి కవితలు ఎంతో ఉత్తేజపరిచినటువంటి సందర్భం. అటువంటి గొప్ప మహనీయుణ్ణి మేము జీవితాంతం కూడా గుర్తుంచుకుంటూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అందరూ జాషువా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు సుందర్రావు గారు, అదేవిధంగా రెడ్డిపల్లి ప్రసన్న గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇంకా తదితర నాయకులందరూ కూడా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ జోహార్ గుర్రం జాషువా గారు, జోహార్ గుర్రం జాషువా గారు.
వినుకొండ పట్టణం సిద్ధార్థ నగర్ లోని అమెరికా బిల్డింగ్ వెనుక ఉన్న సన్నెగంటి జయలక్ష్మి ఆర్టీసీ కండక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. 17వ తారీఖున షిరిడీకి వెళ్లి తిరిగి 24వ తారీఖున ఇంటికి వచ్చిన సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వినుకొండ పట్టణంలోని నర్సాపేట రోడ్డు చెక్కవాగు వంతెనపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో 4గురు ప్రయాణిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఒకరు వస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సేవలపురం మండలం కనుమల్లపూడి సమీపంలో సోమవారం రాత్రి ట్రాలీ ఆటో ప్రయాణికుల ఆటోని ఢీకొని ప్రమాదం జరిగి 4గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 3గురు గాయపడిన సంగతి తెలిసిందే. వారికి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యశోదా కుమారి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలోని మూగుచింతలపాలెంలో కారును పెట్రోల్ పోసి దగ్ధం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు యువత నాయకుడు వెంకట్రావుకు చెందిన కారు గత ఏడాది సెప్టెంబర్ 20న అర్ధరాత్రి సమయంలో తగలబడింది. దర్యాప్తులో నిందితుడు పెట్రోల్ కొనుగోలు చేసి ఉద్దేశపూర్వకంగానే కారును తగలబెట్టినట్టు తెలిసిందని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 148/2025లో పెట్రోల్ పోసి కారు తగలబెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మోగచింతలపాలెం గ్రామంలో జరిగింది. ఇందులో ఫిర్యాదుదారు అయిన పోకా వెంకట్రావు గారు 20వ తేదీ 9వ నెల 2024వ సంవత్సరం నాడున మోగచింతలపాలెం తన ఇంటి ముందు కారు పెట్టుకుని ఉంటే ముద్దాయికి అతనికి పాత గొడవలు ఉన్న నేపథ్యంలో అతను కావాలని ఉద్దేశపూర్వకంగా అర్ధరాత్రి సమయంలో బొల్లాపల్లి పెట్రోల్ బంక్ లో లీటర్ బాటిల్ పెట్రోల్ కొట్టించుకొని ఆ తదుపరి ఆ కారు మీద పోసి ఆ కారును తగలబెట్టి అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఇతను వాస్తవంగా ఇతని సొంత ఊరు మోగచింతలపాలెం అయినప్పటికీ ఇతను ప్రస్తుతం తణుకు దగ్గర వెస్ట్ గోదావరిలోని తణుకు పట్టణంలో ఉంటున్నాడు. అయితే మేము అప్పటి నుంచి పలుమార్లు ప్రయత్నం చేసి తణుకు పట్టణానికి వెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఇతను అందుబాటులో లేకపోవడం వల్ల ఇతని కోసం అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టాం. ఇటీవల ఇతను నరసరాపేట వై జంక్షన్ దగ్గర వస్తున్నాడనే సమాచారం మేరకు అక్కడ ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈ రోజు గౌరవనీయులైన కోర్టు నందు హాజరు పెట్టడం జరుగుతుందండి. ముద్దాయి పేరు వచ్చేసరికి ఖమ్మం యోగేశ్వరరావు, తండ్రి కోటయ్య, వయసు 26 సంవత్సరాలు. ఇతన్ని మోగచింతలపాలెం, ప్రస్తుతం తణుకులోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు నివాసం ఉంటున్నాడు. బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెల్ల గ్రామంలో డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి హాస్పిటల్ మాచల్ల వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి హాస్పిటల్ బృందం 130 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చుక్కల మందు అందించారు. ఈ కంటి వైద్య శిబిరంలో రేమిడిచెల్ల సర్పంచ్ బ్రహ్మనాయక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నుంచి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.